సాగర్ నర్మదా దగ్గరికి వచ్చి, నర్మదా నీకోసమని చీర తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సాగర్ మాత్రం, సారీ నర్మదా, ఎన్నిసార్లు సారీ చెప్పాలి, అయినా నువ్వు కొట్టైనా కొట్టు, తిట్టైనా తిట్టు, కానీ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉండకు నర్మదా అని చెప్పేసి అయితే అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే సాగర్ చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇకనైనా నీ కోపం తగ్గిందా, అయినా ఇలా ఎవరైనా కొడతారా, నా బుగ్గలు చూడు బూరెల్లా అయిపోయాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇది ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే, మరి నువ్వు నన్ను ఏడ్పించింది ఎలా ఏడ్పించావు అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ తను తెచ్చిన చీరని అయితే నర్మదాకి ఇచ్చి, ఈ చీర ఎవరు సెలెక్ట్ చేశారు అనుకుంటున్నావు, మా అన్నయ్య మా తమ్ముడు, నీకు చాలా బాగుంటుంది అని ఈ చీరని సెలెక్ట్ చేశారు అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సంతోషించి, ఈ చీర నాకు బాగా నచ్చింది అని చెప్పేసి అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో వల్లి దగ్గరికి చందు వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే మళ్ళీ డబ్బుల కోసం అడుగుతాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం చీరని తీసుకొని వచ్చి వల్లికి ఇస్తూ ఉంటాడు. అమ్మో, నా మగుడు ఎంత గొప్పవాడో, నా కోసమని చెప్పి చీర తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అయితే పోడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చందు మాత్రం, లేదు లేదు, నేను నీకు చీర సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మా తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి ఈ చీరని సెలెక్ట్ చేసి నీకు ఇచ్చారు, తీసుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి ఆ చీర ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ దగ్గరకు ధీరజ్ వచ్చి, ప్రేమ ప్రేమ, ఇదిగో నీ కోసం అని చెప్పి చీర తీసుకొని వచ్చాను, తీసుకో అని చెప్పేసి అయితే తన చేతుల్లో పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే, శభాష్ రా, చీర కూడా చాలా గొప్పగా సెలెక్ట్ చేసావురా అని చెప్పేసి అయితే తనను పొగుడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, అవును మరి, నేను అంత గొప్పవాడినే కాబట్టి గొప్పగానే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ చీరను కిందన పడేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేసి, ఏంటి నేను ఎంత ప్రేమగా తెచ్చాను ఈ చీరని, ఎంత బాగా సెలెక్ట్ చేశాను, అలాంటిది ఇలా కిందన పడేస్తావా నువ్వు అని చెప్పేసి అయితే చాలా కసురుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, నాకేమీ ఈ చీరలు అవసరం లేదు, అయినా నేను ఇంట్లో ఒక వస్తువుని కదా, అలాంటప్పుడు నువ్వు నా కోసం ఎందుకు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, ఏంటి ప్రతిసారి ఈ గోల, ఒక వస్తువు అంటున్నావు, అయినా నువ్వు ఇంట్లో వస్తువు కాదు అని కూడా నేను చెప్పాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, మరి నేను వస్తువును కాకపోతే ఇంకా ఏంటి, నువ్వు నా కోసం ఎందుకు చీరను తీసుకొని వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే, నీ కోసం నేను ఎందుకు చీరను తీసుకొని వచ్చానా, నువ్వు ఏంటో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, కానీ చీరను మాత్రం నీకు ఎందుకు తీసుకొని వచ్చానో చెప్తాను విను. అందరిలో నువ్వు గొప్పగా ఉండాలి, అందరి దగ్గర కూడా కలకల్లాడుతూ కనిపించాలి, ఆనందంగా ఉండాలని తీసుకొని వచ్చాను, తీసుకో అని చెప్పేసి అయితే ఆ చీరని టేబుల్ మీద పెట్టేస్తూ, నువ్వు ఆనందంగా ఉండాలి ఈ చీర కట్టుకొని ఆ వ్రతంలో అని చెప్పేసి ఈ చీరని తీసుకొని వచ్చాను, తీసుకుంటే తీసుకో, కట్టుకుంటే కట్టుకో అని చెప్పేసి అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కోసం అయితే ఆలోచిస్తూ ఆ చీరని తీసుకుంటూ ఉంటుంది.